కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రి నారా లోకేష్ కు లభిస్తున్న భీభత్స ఎలివేషన్లపై కూటమిలో చర్చ ఊపందుకుంది. ముఖ్యంగా జాతీయ స్థాయిలో లోకేష్ ను ప్రొజెక్ట్ చేస్తూ వస్తున్న కథనాలు, ప్రచార కార్యక్రమాలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. కూటమి ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ప్రాధాన్యత దక్కడం లేదని ఆ పార్టీ శ్రేణుల్లో చర్చ జరుగుతోంది. తాజాగా ఓ జాతీయ మ్యాగజైన్లో లోకేష్ కు రైజింగ్ స్టార్ గా ప్రస్తావించడం ఈ చర్చకు మరింత ఆజ్యం పోసింది. అసలు కూటమిలో ఏం జరుగుతోంది? లోకేష్ ఎలివేషన్ వెనుక కథ ఏంటి? పవన్ ప్రాధాన్యతపై జనసేనలో ఎందుకు చర్చ మొదలైంది? ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఎలివేషన్ పాలిటిక్స్ పై చర్చ సాగుతోంది. కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి మంత్రి నారా లోకేష్ ఇమేజ్ బిల్డప్ రాజకీయ కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. ప్రభుత్వ కార్యక్రమాలతో పాటు పార్టీ వ్యవహారాల్లోనూ ఆయనకు పెరుగుతున్న ప్రాధాన్యతపై టీడీపీ వర్గాలు ప్రత్యేకంగా ఫోకస్ చేస్తున్నాయి. రాబోయే రోజుల్లో లోకేష్ ముఖ్యమంత్రిగా పట్టాభిషేకం చేస్తారనే వార్తల నేపథ్యంలో ఆయనను రాష్ట్ర స్థాయిని దాటి జాతీయ స్థాయిలోనూ ప్రొజెక్ట్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయనే ప్రచారం మొదలైంది. ఇటీవల ఫార్చ్యూన్ ఇండియా మ్యాగజైన్ లో లోకేష్ పై వచ్చిన కథనం కూడా ఈ చర్చకు కారణమైంది. లోకేష్ ను రైజింగ్ స్టార్ గా ప్రస్తావించడం టీడీపీ వర్గాల్లో ఆసక్తిని పెంచగా, ఆ కథనం వెనుక రాజకీయ ప్రయోజనాలున్నాయంటూ సోషల్ మీడియాలో, రాజకీయ వర్గాల్లో ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే ఈ కథనం కోసం ప్రభుత్వం లేదా టీడీపీ భారీగా ప్రకటనలు ఇచ్చిందనే ప్రచారాన్ని ప్రభుత్వం ఖండించినట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. ఇక ఇదే సమయంలో మరో చర్చ కూడా తెరపైకొచ్చింది. కూటమి ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు తగినంత రాజకీయ ప్రాధాన్యత దక్కడం లేదన్న అభిప్రాయాలు జనసేన శ్రేణుల్లో వినిపిస్తున్నాయి. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఏర్పాటులో పవన్ కళ్యాణ్ కీలకంగా వ్యవహరించారని జనసేన నేతలు చెబుతున్నారు. కేంద్రంతో రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై సమన్వయం చేయడంలోనూ పవన్ కీలక పాత్ర పోషిస్తున్నారని ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే మరోవైపు లోకేష్ కు లభిస్తున్న రాజకీయ ప్రచారం, జాతీయ స్థాయి ప్రొజెక్షన్ తో పోలిస్తే పవన్ కు తగిన ప్రాధాన్యత దక్కడం లేదనే చర్చ జనసేనలో జరుగుతోందన్న సమాచారం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేపుతోంది. మొత్తంగా ఒకవైపు లోకేష్ కు వస్తున్న ఎలివేషన్, మరోవైపు పవన్ కళ్యాణ్ కు కూటమిలో ప్రాధాన్యత దక్కలేదనే విమర్శలు ఇప్పుడు ఏపీ కూటమి రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. ప్రస్తుతం నారా లోకేష్ సీఎం క్యాండిడేట్ గా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ ప్రచారాన్ని మరింత పెంచింది తెలుగుదేశం. పవన్ స్టార్ ని పక్కన పెట్టి లోకేష్ ను రైజింగ్ స్టార్ అనడంతో మరి మా వాడి పరిస్థితి ఏంటి అని జనసేన కార్యకర్తలు గింజుకుంటున్నారని సమాచారం. పవన్ కళ్యాణ్ సైతం ఈ అంశంపై గుర్రుగా ఉన్నారని, టీడీపీ పార్టీ కోసం జనసేనను సైతం పక్కన పెట్టి కూటమి అధికారంలోకి రావడానికి కృషి చేసిన తనకు తగిన ప్రాధాన్యత ఇవ్వకపోవడం ఇప్పుడు తనకంటే లోకేష్ కే ఎలివేషన్స్ ఇవ్వడంతో ఆయన కొంత కోప్పడ్డారని చర్చించుకుంటున్నారు. ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశాలకు సైతం పవన్ రాకుండా తన నిరసనను ఈ విధంగా తెలియజేస్తున్నాడని జనసేన నేతలు భావిస్తున్నారు. లోకేష్ కి ఎలివేషన్ ఇవ్వడం సరే, కానీ మా వాడి పరిస్థితి ఏంటి అని జనసేన కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.